ఈ రోజున కర్ణాటక నుండి మహానంది చూడడానికనేసి ఒక ఫ్యామిలీ కారులో బయలుదేరారంట. వాళ్ళకి సంవత్సరంన్నర పాప ఉందంట. బంధువులు భార్యాభర్తలు కలిసి వెళ్ళారంట. అయితే మహానంది వెళ్ళిన తర్వాత కారు దిగ్గానే భర్త అన్నాడంట, నేను సుసి పోసుకుని వస్తాను ఇప్పుడే, మీరు నడుస్తూ ఉండండి అని చెప్పాడంట. ఈ భార్య ఏం చేసిందంట, ఆ పడుకున్న సంవత్సరంన్నర పాపని కారులో పడుకోబెట్టేసి ఇంకా కారు దిగి అందరూ వెళ్ళిపోయారంట. ఆమె ఆయన తీసుకొస్తాడులే అని చెప్పేసి అందరూ నడుచుకుంటూ గుడి దగ్గరికి వెళ్ళిపోయారంట. భర్త సుసి పోసుకుని వచ్చిన తర్వాత కారు డోర్లన్నీ వేసుంటే అయితే అందరూ కలిసి వెళ్ళిపోయి ఉంటారులే అని చెప్పేసి భర్త కూడా గుడి దగ్గరికి వెళ్ళిపోయారంట. ఆ పాపకి ఊపిరాడక చెమటలు పట్టేసి ఏడవడం మొదలుపెట్టిందంట. అక్కడున్న ఒక కానిస్టేబుల్ను పనిచేసే వాళ్ళు చూసి కారు అద్దాలను పగలగొట్టి వెంటనే ఆ పాపని అక్కడ పక్కనున్న క్లినిక్కి తీసుకువెళ్ళి చూపించారంట. పాప క్షేమంగానే ఉందంట. వెంటనే గుడి అధికారులు వాళ్ళు మైక్లో అనౌన్స్ చేశారంట, పలానా కారులో పాప ఉండిపోయింది, మీరు అర్జెంటుగా రావాలని చెప్పేసి అనౌన్స్ చేయగానే తల్లిదండ్రి పరిగెట్టుకుంటూ వచ్చారంట. అప్పుడు భర్త అంటున్నాడంట, ఏంటి పాపను నువ్వు తీసుకురాలేదని ఒకరికొకరు తెర్రమొహాలు వేసుకొని చూశారంట. చూడండి ఎంత ప్రమాదం తప్పింది అంటే, ఇంకా చేతిలో పిల్లలు ఉన్నారా లేరా అని కూడా చూసుకోలేకపోతున్నారు.